వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. ముఖ్యంగా కావాల్సిన వెజ్జెస్ వచ్చేసి ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్. ముందుగా ఆలుగడ్డల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దెన్ క్యారెట్, బఠానీ, బీన్స్ మరియు క్యాలీఫ్లవర్, కొద్దిగా మిర్చి, కొద్దిగా కొత్తిమీర, మసాలాలు వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, స్టార్ పువ్వు. ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు, 2 స్పూన్ల కారం పొడి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల నూనె, కొద్దిగా అల్లం పేస్ట్. వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 70% వాటర్ పోసుకోవాలి. అర్ధగంట ముందు బియ్యం చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పెట్టి మరిగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మసాలాలు వేసుకొని బాగా మరిగాక మనం ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అన్నం మొత్తం కుక్ అవ్వకూడదు, ఓన్లీ 70% మాత్రమే కుక్ అవ్వాలి. ఇలా 70% కుక్ అయిన రైస్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న మిశ్రమాన్ని డైరెక్ట్గా ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెలో దమ్ చేయడానికి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీంట్లో పోసిన వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇందాకలా మనం ఎసర్లోంచి తీసుకున్న నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మినిమం ఒక 30% to 40% కుక్ అవ్వాలి. ఆల్రెడీ మనం సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా లేయర్ లాగా వేసుకోవాలి. గిన్నెలో సమాంతరంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతటి వేసుకున్నాక మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 5 minutes వరకు కుక్ చేయాలి. తర్వాతకి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో మినిమం 15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బరువు తీసేసి మూత తీసి అడగంటుకుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసి వెజ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాత్విక్ కిచెన్.